Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. आदिलाबाद जिला एसपी गौस आलम की हिदायत पर जिले को गैर कानूनी सरगर्मियों से पाक करने और जिले में ममनुआ तंबाकू व गुटखा की नकलो हमल और फरोख्त को रोकने के लिए आदिलाबाद पुलिस सरगर्म हो गई है। इसी के हिस्से के तौर पर जिला पुलिस ने गुज़िश्ता रात आदर्श नगर कॉलोनी के एक अपार्टमेंट में छापा मारते हुए 3,15,150 रुपए मालियत का ममनुआ तंबाकू व गुटखा जब्त कर लिया। पुलिस ने इस सिलसिले में एक मुलजिम को गिरफ्तार किया है, जबकि 2 दीगर मफरूर बताए गए हैं। आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। నిన్న సాయంత్రం మామూలు ఎస్ఐ విష్ణువర్ధన్ కు వచ్చిన సమాచారం మేరకు రామ్నగర్లోని ఆదర్శనగర్లో ఒక షేప్ అఫ్సర్ అనే వ్యక్తి అతడు తను ఒక అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకొని దాన్ని గోడౌన్గా మార్చి దానిలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలు ఉంచాడని చెప్పి వచ్చిన సమాచారం మేరకు మామూలు సిబ్బందితో పాటు పోయి అక్కడ పంచుల సమక్షంలో సెర్చ్ చేయగా షేక్ అఫ్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ ప్రభుత్వం నిషేధించిన టొబాకో ప్రొడక్ట్స్ లభించడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసుకొని షేక్ అఫ్సర్ను ఇంట్రాగేషన్ చేయగా అతడు ఇవి చిన్న చిన్న టేలాలకు షాపులకు సప్లై చేయడానికి అతడు అక్కడ స్టోర్ చేసినట్టు చెప్పడం జరిగింది. అతడు ఇంకను అక్రమ్ గుప్తాపూర్ వద్ద నుంచి మరియు మన్సూర్ గుప్తాపూర్ వారిద్దరి వద్ద నుండి ఈ పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ టొబాకో ప్రొడక్ట్స్ను కొని షాపులకు సప్లై చేయడానికి నిల్వ ఉంచారని చెప్పి ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ సీజ్ చేసిన గుట్కా అండ్ టొబాకో ప్రొడక్ట్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినవి ఉన్నాయి. దీనిలో ఆర్కే క్లాసిక్ టొబాకో 2,200 ప్యాకెట్స్, అంబర్ టొబాకో 400 ప్యాకెట్స్, ఆర్ఆర్ నెంబర్ 1 టొబాకో 66 ప్యాకెట్స్, V1 టొబాకో 850 ప్యాకెట్స్, గణేష్ పండరీపూర్ టొబాకో 50 ప్యాకెట్స్, XL1 జఫ్రానీ జర్దా 600 ప్యాకెట్స్, ZL1 జఫ్రానీ జర్దా 800 ప్యాకెట్స్, H5 ప్రీమియం చీవింగ్ టొబాకో 400 ప్యాకెట్స్, అనార్ టొబాకో 200 ప్యాకెట్స్, SR1 టొబాకో 50 ప్యాకెట్స్. మొత్తం ఈ నిషేధించిన గుట్కా ప్రొడక్ట్స్ను సీజ్ చేసుకొని మావల పొల్యూషన్లో క్రైమ్ నెంబర్ 178/24 అండర్ సెక్షన్ 270, 273 IPC అండ్ సెక్షన్ 7 క్లాస్ 120 ఆఫ్ సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ కింద వీరి ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో మొత్తం గుట్కా 3,15,150 రూపాయల విలువ గల గుట్కా ప్రొడక్ట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి బయట మార్కెట్లో దాదాపు 5 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది. ఇది ఒక మంచి సమాచారం సేకరించి రైడ్ చేసినందుకు మా గౌరవ ఎస్పీ గారు, గౌసాలం ఐపీఎస్ గారు, రూరల్ సిఐ పనిందర్, మావల ఎస్ఐ విష్ణువర్ధన్, మావల స్టాఫ్ను అభినందించడం జరిగింది. గుట్కా అమ్మేవారికి, ట్రాన్స్పోర్ట్ చేసేవారికి, నిల్వ ఉంచేవారికి మేము హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ డివిజన్లో 80% ఎవరు కూడా గుట్కా అమ్మరాదు. ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించింది. ఎవరైనా గుట్కా అమ్మితే వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది. రిపీటెడ్గా కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఇంకా స్ట్రాంగ్ కేసులు నమోదు చేస్తాం. Jamiatul Muflihat and Falah Group of Schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.